పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు మరియు పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు అయితే ఈరోజు ఎన్నికల నామినేషన్ భాగంలో అయితే ఈరోజు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నామినేషన్ అయితే వేశారు. అందులో భాగంగా నర్సాపురం టీడీపీ సిరిగినిడి రాజ్యలక్ష్మి అయితే ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నర్సాపురం నుంచి మీరు ఉమ్మడి కుటుంబంగా ఇక్కడికి వచ్చారు కదా, ర్యాలీలో పాల్గొనడానికి ఎలా జరిగింది, ఏంటి, ఎంతమందితో వచ్చారు, ర్యాలీ ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినిడి రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజున మరి మా ఎంపీ అభ్యర్థి అంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి నామినేషన్ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అశేష జనవాహినితో దగ్గర 5 కిలోమీటర్ల వార అశేష జనవాహినితో ముందుకు సాగిందండి. అంటే ఇసుక వేస్తే రానంత జనం ఈ రోజున రావటం జరిగింది. ఇక్కడే తెలిసిపోతుంది వర్మగారి విజయం తథ్యం అని చెప్పి ఇక్కడే తెలిసిపోయింది మాకు. కానీ ఏంటంటే మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే వర్మగారు చాలా మంచి వ్యక్తి, ఒక మంచి ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి ఒక విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున వస్తే కనుక ఎంపీగా ఈ నరసాపురం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక సంకల్పంతో ప్రతి వ్యక్తి కూడా ముందుకు రావటం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎంపీగా మేము అందరం కూడా ఆయన చూసుకుంటాము. ఇంతమంది వారి ఓటుతో మరి మేము ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఉమ్మడి కూటమిలో భాగంగా సపోర్టింగ్ ఎలా ఉంది మొత్తం? ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి వర్మ గారికి సపోర్ట్ చాలా బాగా ఉందండి. అంటే ముందు ఒక రకంగా ఉంది, ఈ రోజున మొత్తం కలిసి అంటే పైన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారు తను ఒక పెద్దన్నగా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రతి అభ్యర్థికి కూడా వెనకే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి దాని ద్వారానే మేము అందరం కూడా చెప్తున్నాం, మహిళా శక్తి చెప్తున్నాము, వర్మ గారి విజయం తథ్యమని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఉమ్మడి కూటమిలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా మేము దగ్గరుండి బాగా గెలిపించుకుంటామని చెప్పి నియోజకవర్గం మొత్తం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం డెవలప్ చేసుకుంటామని చెప్పి రాజ్యలక్ష్మి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో చంద్రశేఖర్ స్టూడియో పశ్చిమ గోదావరి.